దేవునికి స్తోత్రము. ఈరోజు వాక్య ధ్యానాంశము అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 25వ వచనము. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు. మూల భాషలో కుమారులై ఉన్నారు. చూడండి, అబ్రహాం యొక్క ఆశీర్వచనం ఏంటి అంటే, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను శపించు వారిని శపించెదను, మరియు భూలోకంలోన వంశములన్నీ నీ యందు ఆశీర్వదించబడును అని వాగ్దానము. చూడండి, ఈ వాగ్దానము దేవుని యందలి విశ్వాసం, నమ్మకం ద్వారా పొందుకున్న వ్యక్తి ఎవరు అంటే యోసేపు. యోసేపును మనం చూసినట్లయితే ఆయన ఐగుప్తులో ఉన్నప్పుడు ఫరో రాజు అతన్ని హెచ్చించినప్పుడు అతను భూలోకంలో ఉన్న రాజ్యములన్నిటి కూడా ఆహారం ఇచ్చి పోషించగలిగే స్థాయిలో దేవుడు అతన్ని తీసుకెళ్ళి నిలబెట్టాడు. అలాగే మనము కూడా దేవుని యందు నమ్మకము, విశ్వాసం ఉంచుట ద్వారా, క్రీస్తునందలి విశ్వాసము ద్వారా అదే ఆశీర్వాదానికి వారసులమై ఉన్నాము. ఆమేన్.